మొత్తానికి ఈరోజు ఎపిసోడ్తో బిగ్ బాస్ సీజన్ 8 యొక్క చివరి కెప్టెన్ ఎవరనేది మనకు తెలిసిపోయింది. అది రోహిణి. నిజంగా చెప్పాలంటే రోహిణి రోజు ఆడిన గేమ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పవచ్చు. ఏదైతే ఆ కుండను బ్యాలెన్స్ చేస్తూ కంటెస్టెంట్స్ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫైనల్ రౌండ్కు తేజ, పృథ్వీ అండ్ రోహిణి రావడం జరిగింది. వాళ్ళ ముగ్గురు ఒక సైడ్ నుంచి ఒక కర్ర ఎండ్లో ఒక కుండ ఉంటుంది, ఇంకొక ఎండ్ నుంచి కంటెస్టెంట్స్ దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన ఒక గేమ్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫైనల్ రౌండ్కు రోహిణి, తేజ అండ్ రోహిణి రావడం జరిగింది. తేజ అయితే మధ్యలోనే అవుట్ అవడం జరిగింది. అయితే రోహిణికి పృథ్వీకి మధ్య జరిగిన కాంపిటీషన్లో రోహిణి నిజంగా చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఒక అమ్మాయిని కూడా ఆ కుండను చాలా కాన్స్టెంట్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చివరకు విన్ అవ్వడం జరిగింది. దీంతో ఆమె చివరి బిగ్ బాస్ సీజన్ 8 కెప్టెన్గా ఆమె నిలవడం జరిగింది. అయితే పూర్తి ఎపిసోడ్ను మనం గమనిస్తే మార్నింగ్ స్టార్టింగ్ ఒక సాంగ్తో అయితే గేమ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్న ఎపిసోడ్లో విశ్వాక్ సేన్ వచ్చి విడిచిపెట్టి వెళ్ళిన ఆటోలో నిన్న ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు ఆ ఆటోలో అందరూ కూర్చొని దాంట్లో చివరి వరకు ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్ళు ఆ సీజన్లో ఆ గేమ్లో ఎక్కువ పాయింట్స్ సాధించి కంటెండర్ టాస్క్లో ముందుకు వెళ్తాడని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఈ గేమ్లో పృథ్వీ అయితే గెలవడం జరిగింది. అంటే దీంట్లో విష్ణుప్రియ అండ్ పృథ్వీ, యష్మి మొదటగా తేజాను బయటికి వేయడం జరిగింది. తర్వాత రోహిణిని బయటికి వేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళైతే వాళ్ళ గ్రూప్ గేమ్ను మాత్రం విడిచిపెట్టడం లేదు, ఒక ఫేర్ గేమ్ని అయితే ఆడడం లేదు. ఫస్ట్ వాళ్ళు మిగతా వాళ్ళను బయటకు తోసేస్తారు, గేమ్ నుంచి వాళ్ళు ఆడతారు. అయితే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదని అంటారు కదా, యష్మిని కూడా వాళ్ళు విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఇద్దరు కలిసి యష్మిని కూడా బయటకు తోసడంతో యష్మి చాలా ఫీల్ అయింది. రోహిణి పృథ్వీతో గొడవ కూడా పడింది కాసేపు, పృథ్వీతో విష్ణుతో. అయితే పృథ్వీ, విష్ణు ఇద్దరు కూడా ఏమాత్రం ప్రతిఘటించకుండా చాలా సింపుల్గా యష్మిని పృథ్వీ అవుట్ చేయడం జరిగింది. దాంతో ఆ గేమ్లో అయితే పృథ్వీ హైయెస్ట్ పాయింట్స్ సాధించి కంటెండర్ టాస్క్ టేబుల్లో హైయెస్ట్ పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది పృథ్వీ. తర్వాత దీంట్లో ఈ గేమ్ తర్వాత నెక్స్ట్ ఏదైతే వాటర్ని తీసుకుని వచ్చి బాటిల్స్లో వేయాల్సిన ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అందులో రోహిణి చాలా బాగా ఆడి రోహిణి విన్ అవ్వడం జరిగింది, ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది రోహిణి. సో ఫైనల్గా దీంట్లో ఎవరైతే లీస్ట్ 2 ఉంటారో యష్మి, విష్ణుని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఫైనల్ స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఒక కర్రకు ఎండ్లో ఒక కుండను పెట్టడం జరిగింది. ఇంకొక ఎండ్లో వీళ్ళు నిలబడి దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్లో ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే రావడం జరిగింది, పృథ్వీ, తేజ అండ్ రోహిణి. సో ఈ గేమ్లో అయితే నిజంగా మన రోహిణికి హ్యాండ్సప్ చెప్పవచ్చు, చాలా సూపర్గా గేమ్ ఆడడం జరిగింది. అయితే ఈ గేమ్లో కూడా ఎవరైతే ఒరిజినల్ ప్లేయర్స్ ఉన్నారో, వైల్డ్ కార్డ్స్లో వచ్చిన ప్లేయర్స్ కాకుండా ఒరిజినల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ తమ గ్రూప్ గేమ్లని చూపించడం జరిగింది. పృథ్వీకి చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. యష్మి కూడా సంచలనంగా ఉన్నా కూడా ఆమె పార్షియల్గా వ్యవహరించినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఎవరైతే రోహిణికి వేస్తారు, రోహిణికి వెయ్యరు, పృథ్వీకి వేస్తారు ఇసుక అని అనుకునిండే వాళ్ళని అసలు ఆమె పిలవలేదు. మిగతా వాళ్ళని ఎవరైతే రోహిణికి వేస్తారని ఆమెకి అనిపిస్తుందో వాళ్ళనే పదే పిలిచినా కూడా రోహిణి తట్టుకొని నిజంగా ఈ గేమ్ని విన్ అవ్వడం అనేది, కెప్టెన్సీ టాస్క్ని విన్ అవ్వడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు. ఏదైతేనేమి వీళ్ళు ఒరిజినల్గా ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ ప్రతిసారి కూడా ఒక పార్షియాలిటీని చూపిస్తూ ఉన్నారు, ఒక గ్రూప్ గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు. నిజంగా ఇది మాత్రం ఏమాత్రం సహించరనేది ఎంతమంది వచ్చి చెప్పినా కూడా బయట ఈవెన్ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినా కూడా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లుగా
చాలామంది చెప్పినా కూడా వాళ్ళు తమ గేమ్‌ను వదిలిపెట్టడం లేదు. మరి ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు అంత ఓపెన్‌గా వాళ్ళు గేమ్ ఆడుతున్నా కూడా ప్రజలు ఎందుకు వాళ్ళను ఉపేక్షిస్తున్నారనేది అర్థం కావడం లేదు. ఆ పృథ్వీ అయితే ప్రతి గేమ్‌లో అగ్రెసివ్‌గా అవ్వడం, ఎదుటి వ్యక్తుల ఒక సెల్ఫ్ రెస్పెక్ట్‌ని దెబ్బతీసే విధంగా ఒక దుర్భాషలాడడం కూడా ప్రజలు చూస్తున్నారు, ఆడియన్స్ చూస్తున్నారు. అయినా కూడా అతనికి ఎందుకు ఓట్లేస్తున్నారో అర్థం కావడం లేదు. విష్ణుప్రియ అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆమె ఆడిండే గేమ్ ఏది కూడా అంత ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌లో లేదు. అయినా కూడా ఆమె సేవ్ అవుతా ఉంది. మంచిగా ఆడే కంటెస్టెంట్స్ 'మెహబూబ్' లాంటి కంటెస్టెంట్స్